ఓకే. సార్ ఇక్కడ యావత్మాల్ అనగానే గతంలో హబ్ ఇది నక్సల్ సబ్. ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీరు చార్జ్ తీసుకునేసరికి మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటి? ఇక్కడ మోడ్ ఆఫ్ ఆపరెంట్ ఎలా ఉంటుంది? ముఖ్యమంత్రి గారు మనసు గెలుచుకోవడానికి మీరు చేసిన కార్యక్రమాలు అంటే ఆయనకు మనసు కోసం కదా మీరు చేయాలనుకున్నా ఆయన నచ్చింది. అంటే ఇప్పుడు నేనేమంటా అంటే నేను వచ్చే ముందు ఇక్కడ చాలా నెగిటివ్ వాతావరణం ఉంది. చాలా స్టడీ చేసాను నేను. యవత్మాలు అంటే మనం ముందులను వెనకాలను బ్లేమ్ చేయాలని కాదు, కానీ ఒక నెగిటివ్ పోలీస్ అంటే ఒక నెగిటివ్ వాతావరణం ఉండే. రెండోది ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ పోలీసింగ్ ఏదంటే మనం బేసిక్స్ స్టిక్ అవ్వుకుంటూ నేను చెప్పాను కదా, అంటే ఉన్న పనిని మనం బెస్ట్ చేసుకుంటూ కొంత ఇన్నోవేటివ్ తీసుకొని వెళ్ళాలి. సో బేసిక్ స్టిక్ అయిపోయి కొంచెం ఎఫెక్టివ్ పోలీసింగ్ ఇంప్లిమెంట్ చేసాం స్టార్టింగ్లో. నేను యాక్చువల్లీ ఆగస్టులో జాయిన్ అయ్యాను. మాకు నవంబర్లో ఎలక్షన్స్ ఉండే, మాకు మళ్ళీ సెప్టెంబర్లో గణపతి ఉంటుంది, అక్టోబర్లో దుర్గా ఉంటుంది, ఎలక్షన్స్ ఉంటాయి. అంటే నేను వచ్చిన టైంలో కంప్లీట్గా బందోబస్తు పీరియడ్లో వస్తుండే అంటే ఎలక్షన్ పీరియడ్ కంప్లీట్గా ఒక వాతావరణం అంతా హీటెడ్ వాతావరణం ఉండే. అంటే గణపతి దుర్గా అనేది ఒక ఆపర్చునిటీ పొలిటీషియన్లకి కంప్లీట్గా వాళ్ళ ప్రాపగండా చేసుకోవడానికి, యూత్ కి ఫండింగ్ చేయడానికి, మండలి వాళ్ళకు. అట్లాంటి వాతావరణంలో వచ్చినప్పుడు నేను కూడా అదే ఎస్పీ ఫస్ట్ కదా ఇండిపెండెంట్ చార్జ్గా, అంటే అప్పటి వరకు మన ఏఎస్పీ అడిషనల్ ఎస్పీ అంటే ఎస్పీ ఉన్నాడు, మన ఒక యూనిట్ ఆఫీసర్ కాబట్టి కొంచెం ఇది ఉండే. కానీ చాలా ఎఫెక్టివ్గా చేశాము, చాలా స్ట్రిక్ట్గా. అంటే ఎలక్షన్లో ఒక చిన్న ఇష్యూ కూడా కాకుండా ఎలక్షన్స్ కండక్ట్ చేశాను. అంటే మెయిన్ ఛాలెంజ్ ఎలక్షన్ ఉండే ఇనీషియల్గా. ఎలక్షన్ అయిపోయిన వెంటనే నేనేం చేశానంటే, అంటే మనకు ఆల్రెడీ అక్కడ ఒక కమ్యూనిటీతో ఎట్లా ఎంగేజ్ కావాలని ఒక ఎక్స్పీరియన్స్ గడ్చిరోలిలో ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ యూజ్ చేసుకొని నేను ఎట్లా మనం పబ్లిక్తోని టైఅప్ కావాలి అంటే ఒక పద్ధతిగా ఒక ప్రాపర్ వేలో ఎట్లా టైఅప్ కావాలని ఆలోచిస్తున్న టైంలో ఒక నేమ్ కాయిన్ చేస్తే బాగుంటుంది అనుకొని మేము ఆపరేషన్ ప్రస్థానాన్ని ఎందుకు పెట్టాను. ప్రస్థానం అంటే యాక్చువల్లీ జర్నీ. సో మన యొక్క జర్నీ, ఆ జర్నీ కూడా నెగిటివ్ వాతావరణం నుండి పాజిటివ్ వాతావరణానికి పబ్లిక్ని తీసుకెళ్ళాలి అనే ఒక జర్నీ. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ రావడానికి తీసుకుపోవాల్సిన జర్నీ అన్నట్టు ఒక ప్రస్థానం ఒక వార్డు సెలెక్షన్ చేసుకున్నాం. సార్ ఆపరేషన్ ప్రస్థానం వెళ్ళక ముందు మీరు మెయిన్ ఛాలెంజ్ ఎలక్షన్ పీస్ఫుల్గా చేశారు. నెక్స్ట్ మీకు వినాయక చవితి వచ్చింది. ఇక్కడ వినాయక చవితి మహారాష్ట్ర అనగానే ఇంకా మనం చెప్పక్కర్లేదు. పూణే తర్వాత యవత్మాల్, దుర్గాదేవి. అక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ లేదు మాబ్ డిస్పెల్ చేయడం కానీ ఇష్యూస్ కాకుండా దాన్ని ఎలా కంట్రోల్ చేశారు? అంటే బేసికల్గా గణపతి అంటే మనకు వినాయక చవితి ప్లస్ దుర్గా. వినాయక చవితి అనేది మహారాష్ట్రలోనే స్టార్ట్ అయింది. సో మహారాష్ట్రలో వినాయక చవితి ఎలా అంటే ఇక వాళ్ళ యొక్క ఫుల్ ఎనర్జీస్ అందులోనే ఉంటాయి. చాలా మేము అలర్ట్గా అంటే ఇక మేము అంటే తక్కువ టైం పడుకుంటే ఎక్కువ టైము రోడ్ల మీద ఉంటున్నట్టుగా చేస్తాం. ఎందుకంటే వినాయక గణపతి టైంలో ఏమన్నా అయితే ఎస్పీ విల్ బి బ్లేమ్డ్ అన్నట్టు.